సార్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. పోలీసు వాళ్ళు కూడా దయచేసి ఇట్లా చేయటం కూడా మంచిది కాదు. కేసీఆర్ చూస్తే ఒక పక్క అభిమానం, దయానంద్ చూస్తే అభిమానం ప్రజలు. కానీ ఇంత అరాచకాలు చూస్తుంటే నాకైతే ఏమన్నా చెప్పండి, నా కార్యకర్తలకు ఏం జవాబు చెప్పుకోవాలి, కార్యకర్తలకు నేను ఏం జవాబు చెప్పాలి? పాపం తెగించి పనిచేసారు ఈ రోజు. నాకు ఇల్లు ఉన్నది, తొర్రూరులో నాకు ఆఫీస్ ఉన్నది. నేను ఎప్పుడు తొర్రూరులో పండుకుంటాను. మన తొర్రూరులో ఆఫీసులో నన్ను ఉంటానంటే కూడా నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, నర్సరావుపేట తీసుకొచ్చారు. ఆడ ఝాన్సీ గారికి సిటిజన్షిప్ అమెరికాలో ఉన్నదారు. ఇక్కడ ఇల్లు లేదు, ఏది లేదు, తొర్రూరులో బాధాపు ఉన్నదారు. అంటే ఎంత ఘోరం అండి! 45 రాజకీయాలలో ఇంత మోసం, ఇంత దగ నేను ఎప్పుడు కూడా రాజశేఖర్ రెడ్డి పీరియడ్లో కూడా ఇట్లా ప్రజాస్వామ్య విరుద్ధంగా ఎప్పుడు కూడా చేయలేదు. కానీ ఇప్పుడు ఎందుకో ప్రజాస్వామ్య విరుద్ధంగా నాకు రాజకీయాలలో ఈ కక్ష సాధింపులు చేయటం వల్ల రాజకీయాల్లో ఉండాలన్నా తప్పుకోవాలన్నా ఏంది ఇంత గోస ఏందండి ప్రజలు? రైట్, అది చూస్తారు కదా ఆయన మాట్లాడిన మాటలు. రాజకీయాల్లో ఉండాలన్నా పోవాలని చెప్పి ఆయన ఆవేదన కూడా వ్యక్తం చేశారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్, కంప్లీట్ పిక్చర్ అందించేందుకు మా ప్రతినిధి వెంకటరత్నం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. వెంకటరత్నం, ఇటు తొర్రూరు కావచ్చు, జనగామ కావచ్చు, అట్ ద సేమ్ టైం జనగామ కావచ్చు, ఏం జరిగింది ఇక్కడ? ఈక్వేషన్స్ అండ్ క్యాలిక్యులేషన్స్ ఎక్కడ మారాయి? మొత్తంగా టోటల్ పిక్చర్ ఏంటి అక్కడ ఈరోజు? సచిన్, ముందు మనం మీరు చెప్పినట్టుగా ముందు డోర్నకల్కి వెళ్దాం. డోర్నకల్లో మొత్తం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య మొత్తం 15. అందులో 11 కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది, బీఆర్ఎస్ 4 గెలుచుకుంది. అయినప్పటికీ కూడా ఆలస్యం ఎందుకైందంటే కాంగ్రెస్ పార్టీలోనే ఎస్సీ జనరల్ కావడంతో అక్కడ ముగ్గురు అభ్యర్థులు గెలిచారు. ఆ ముగ్గురు అభ్యర్థుల మీద పోటీ ఉండడం వల్లనే ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు కూడా తన వర్గంతో ఎవరు నిన్న మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థికి సంబంధించినటువంటి ప్రమాణ స్వీకారానికి కూడా రాలేకపోవడం వల్ల ఇది వాయిదా పడింది. దీంతో వెంటనే కంగు తిన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఇక్కడ ప్రస్తుతానికి ప్రభుత్వ చీఫ్ విప్ రామచంద్ర నాయక్, డోర్నకల్ ఎమ్మెల్యే జోక్యం చేసుకుని వీరిద్దరి మధ్యలో ఒక జెంటిల్మెన్ ఒప్పందం ఏర్పాటు చేశారు. అయితే ఈ జెంటిల్మెన్ ఒప్పందం విషయం ఏంటంటే ఇక్కడ 2.5 సంవత్సరాలు ఒకరు, 2.5 సంవత్సరాలు ఇంకొకరు అంటే మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఉండడానికి ఒక అంగీకారం గురించింది. కానీ ఇక్కడ వాళ్ళు అంగీకారం చేసుకున్నారు. కానీ మొదటి 2.5 సంవత్సరాలు నేను పనిచేస్తానంటే ఇద్దరి మధ్యలో కూడా మళ్ళీ ఒక తిరగతి రావడంతో నిన్న వాయిదా పడినటువంటి పరిస్థితి. ఇక్కడ కోరం లేకపోవడం వల్ల డోర్నకల్ కి సంబంధించినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ ఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు ఆ ఇద్దరు అభ్యర్థుల్ని కాకుండా మూడో అభ్యర్థిగా గెలిచినటువంటి ఇక్కడ డోర్నకల్ గెలిచినటువంటి కొండేటి రాజా కుమారిని మాత్రం ఇక్కడ తీసుకోవడం ఒక ట్విస్ట్ గా మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఇద్దరి మధ్యలో గొడవ మూడో వ్యక్తికి కూడా ఇక్కడ అనుకూలంగా మారినట్టుగా మనకు తెలుస్తుంది. 6వ వార్డు నుంచి గెలిచినటువంటి కొండేటి రాజా కుమారిని ఇక్కడ డోర్నకల్ మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థిగా ఈ రోజు ప్రకటించి ఆ తర్వాత ప్రమాణ స్వీకారం కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత తొర్రూరు విషయానికి వస్తే తొర్రూరులో బీఆర్ఎస్ పార్టీ స్పష్టమైనటువంటి మెజార్టీ మాత్రం సాధించింది. ఇక్కడ 9 స్థానాలు గెలుచుకొని బీఆర్ఎస్ ముందంజలో ఉండి ఆ చైర్మన్ పీఠం కైవసం చేసుకుంటుందన్నటువంటి అంచనాల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ 7 గెలుచుకుంది. కానీ ఎక్స్ అఫీషియో సభ్యులు కీలకంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి కనిపించింది. ఎక్స్ అఫీషియోగా ఇక్కడ ఇద్దరు అంటే వరంగల్ పార్లమెంట్ ఎంపీ కడియం కావ్య, అలాగే ఎమ్మెల్యే ఇక్కడ ప్రస్తుతానికైతే యశస్విని రెడ్డి, తను ఇద్దరు ఎక్స్ అఫీషియల్ సభ్యులు ఉండడం వల్ల కూడా ఈక్వల్ గా మారిపోయినటువంటి పరిస్థితి. మళ్ళీ 9 ఇద్దరు ఈక్వల్ గా ఉండడం వల్ల ఖచ్చితంగా ఎవరన్నా ఒకరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ కు వస్తారన్నటువంటి ఒక అంచనాల వరకు నిన్నటి వరకు వేచి చూశారు. కానీ ఆ పరిస్థితులు ఎర్రబెల్లి దయాకర్ రావు యొక్క మంత్రాంగం, అతని యొక్క ప్రణాళిక ఫలించి బీఆర్ఎస్ నేతలందరూ ఒకే తాటిపై ఉండడంతో ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి వేరే అవకాశం లేకపోవడంతో ఖచ్చితంగా డ్రాకు వెళ్లాల్సినటువంటి పరిస్థితిని అధికారులు కల్పించారు. అందులో భాగంగానే డ్రాకు వెళ్లిన తర్వాత డ్రాలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ చైర్మన్ పీఠాన్ని కూడా కైవసం చేసుకుంది. ప్రస్తుతానికి లాటరీ పద్ధతి ద్వారా ఇక్కడ చైర్పర్సన్ అభ్యర్థిగా ఇక్కడ శ్రవణ్ కుమార్ ఉండడము, ఆ తర్వాత వైస్ చైర్పర్సన్ అభ్యర్థిగా కూడా ఇక్కడ తొర్రూరు మున్సిపాలిటీ వైస్ చైర్పర్సన్ గా కూడా 14వ వార్డుకు సంబంధించినటువంటి కౌన్సిలర్ సోమ రజని ఇక్కడ ఎన్నికైనటువంటి పరిస్థితి. ఇక్కడ ఈ విధంగా ఇట్లా తొర్రూరులో కూడా అయిపోయింది. మరోవైపు ఇక్కడ జనగామకు వచ్చినట్టయితే జనగామలో కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. తొర్రూరులో ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయో జనగామలో కూడా ఒక విచిత్రమైనటువంటి పరిస్థితులు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ 13 స్థానాలు డైరెక్ట్ గా గెలుచుకొని మొదటి స్థానం
స్థానంలో ఉంది. కాంగ్రెస్ పార్టీ 12 స్థానాలు గెలుచుకుని అలాగే కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినటువంటి 3వ వార్డు అభ్యర్థితో కలిపి 13 స్థానాలు, అంటే ఈ బీఆర్ఎస్ కు 13 అలాగే కాంగ్రెస్ కు 13 ఇక్కడ ఈక్వల్ గా ఉంటున్న నేపథ్యంలో మొత్తం 30 స్థానాలకు గాను 26 స్థానాలు చెరి 13 రావడంతో మిగిలిన 4 సభ్యులు మాత్రం ఇక్కడ చాలా కీలకంగా మారాల్సి వచ్చింది. ఆ కీలకంగా మారినటువంటి వారు మళ్ళీ ఇక్కడ ఈక్వల్ గా రావడంతో ఇక్కడ 15 సీట్లు కూడా మళ్ళీ ఇక్కడ వచ్చాయి. తర్వాత కౌన్సిలింగ్ అంటే కౌన్సిల్ సభ్యులు కూడా ఇక్కడ ఎక్కువగా ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఈక్వల్ గా మెంబర్షిప్ రావడము, తర్వాత పల్ల రాజేశ్వర రెడ్డి ఓటుకు సంబంధించి అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లు అంటే ఎక్స్ అఫిషియో ఓట్లు వచ్చినప్పటికీ కూడా 16 బీఆర్ఎస్ పార్టీకి అలాగే ఇక్కడ మిగిలినటువంటి ఇండిపెండెంట్ అభ్యర్థుల మద్దతుతోటి 16 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడంతో ఎటు తేలినటువంటి పరిస్థితి కనిపించింది. ఇక్కడ కూడా అధికారులు ఇక్కడ అందరి సమన్వయంతో ముందే ఒక ప్రణాళికాబద్ధంగా ఖచ్చితంగా ఇక్కడ అంటే డ్రాకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ వచ్చింది. కానీ ఇక్కడ కూడా డ్రా సిస్టమ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థిని ఇక్కడ గెలుచుకోవడం జరిగింది. వెంటనే కంగు తిన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కొంత ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మున్సిపల్ కూడా దాదాపు కడకంచి బాలమని మహిళా చైర్పర్సన్ అభ్యర్థి గెలుచుకున్నారు. ఆ తర్వాత ఇక్కడ ప్రస్తుతానికి భూష పర్వతాలు బీఆర్ఎస్ పార్టీ నుండి వైస్ చైర్మన్ గా ఎన్నికై కొంత ఊరట కలిగించినటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ ఒక నాటకీయ పరిణామాలతోటి అలాగే రాజకీయ మంత్రాంగము ఇవన్నీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా జరగడము, ఒక క్యూరియాసిటీ నెలకొన్న నేపథ్యంలో ఇక్కడ డోర్నకల్లు, తొర్రూరు అలాగే జనగామ పార్టీలు మాత్రం మొత్తం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ లక్కీ డ్రా రూపంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చైర్పర్సన్ అభ్యర్థులను దక్కించుకుంది. జనగామలో మాత్రం ఒక బీఆర్ఎస్ అభ్యర్థి వైస్ చైర్మన్ గా భూష పర్వతాలు ఎన్నికవ్వడం కొంత కంటి తుడుపు చర్యగానే బీఆర్ఎస్ ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇన్నాళ్ళు జరిగినటువంటి ఒక కష్టము, ప్రణాళికలు అలాగే ప్రచారాలు, డబ్బులు అన్ని ఒక నీరు గారిపోయినటువంటి ఒక భావోద్వేగంలో మాత్రం బీఆర్ఎస్ నేతలు ఉన్నారు. అందులో భాగంగానే